హాయ్, నా పేరు వేణుగోపాల్ తాటికుంట. నేను ట్రెండీస్ బ్లూలో ఎన్వైరన్మెంటల్ అనలిస్ట్ లాగా పనిచేస్తాను. నేను ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా గురించి చెప్తాను. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటిది? కంపెనీస్ వాళ్ళ ఆబ్లిగేషన్ ఏంటంటే వాళ్ళు సొసైటీ గురించి కూడా కేర్ చేయాలి. సో వాళ్ళు ఎలా చేయాలి అంటే లైక్ కమ్యూనిటీస్తో ఎంగేజ్ కావడము, ఇంకొకటి వాళ్ళకి బేసిక్ నెసెసరీ నీడ్స్ ప్రొవైడ్ చేయడము, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేయడం సొసైటీకి. సో ఎట్లా అంటే స్కూల్స్ కట్టడము, లేకపోతే మెడికల్ క్యాంప్స్ రన్ చేయడము, లేకపోతే చారిటీస్కి డొనేట్ చేయడం, ఇవన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తుంది. సో దీన్ని బట్టి ఏం చేస్తాయంటే కంపెనీస్ వాళ్ళ సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని తగ్గించుకుంటాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చెప్తాయంటే, యూరోపియన్ కమిషన్ అదేం చెప్తుందంటే నువ్వు సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇవన్నీ నువ్వు ఇన్కార్పొరేట్ చేయాలి కంపెనీలో. సో ఇవన్నీ ఎట్లా అంటే వాలంటీర్గా ఇన్వాల్వ్ చేయాలి. సో దాన్ని బట్టి నీ కంపెనీస్కి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు చూసినాం అనుకో, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మనకి ఇండియాలో చాలా ఏళ్ళ నుంచే ఉంది, చాలా కంపెనీస్ ముందటి నుంచి చేస్తున్నాయి. కానీ ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తాననుకో 1990s నుంచే స్టార్ట్ అయింది. ఇదంతా 1980s 1990s నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు కంపెనీస్కి ఏం తెలిసిందంటే మేము సొసైటీ కూడా చేయాలి. సో నెక్స్ట్ 1992లో ఇలానే ఒక సమిట్ జరిగింది, రియో సమిట్ జరిగింది. దాంట్లో ఏం చేశారంటే సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ని చాలా ప్రమోట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది చాలా మూమెంటం ఇచ్చింది ఈ సిఎస్ఆర్ మార్కెట్కి. ఇన్ 2002లో ఏమైందంటే ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అయింది. సో అందులో ఏం చెప్పారంటే ఈ సిఎస్ఆర్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా రిక్వైర్మెంట్ మన గవర్నమెంట్కి, బిజినెస్కి, సివిల్ సొసైటీకి. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు. బెనిఫిట్స్ ఆఫ్ సిఎస్ఆర్ చాలా ఉన్నాయి. దీంతో బెనిఫిట్స్ ఒకటేమో మీ కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది, ఇంకా కంపెనీస్కి కొత్త కొత్త పార్ట్నర్స్ దొరుకుతారు, మళ్ళీ స్టేక్ హోల్డర్స్ కూడా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మళ్ళీ క్యాపిటల్ కూడా చాలా తక్కువలో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్ కూడా బాగా అట్రాక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ తీసుకోవడం వల్ల చాలా కాస్ట్ సేవింగ్స్ కూడా వస్తాయి అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మన టాటా కంపెనీ ఏం చేసిందంటే దాని వేస్ట్ అంతా సపరేట్ చేసింది. ఒక 100 లక్షలు పెట్టి 100 లక్షల పైసలు తీసుకొని దాని వేస్ట్ అంతా సపరేట్ చేసింది. వేస్ట్ సపరేట్ చేసిన తర్వాత ఏం చేసిందంటే అది ఆ పైసలతో బిన్స్ కొన్నది, రీసైక్లింగ్ బిన్స్ అన్నీ కొన్నది. మళ్ళీ ఆ రీసైక్లింగ్ బిన్స్ తర్వాత ఆ వేస్ట్ తీసుకొని అది అమ్మితే దానికి 20 కోట్లు సంపాదించింది. సో ఇది ఒక మంచి బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ ఇంకా రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. లైఫ్ బాయ్ యాడ్ గుర్తుకుందో మీకు? లైఫ్ బాయ్ యాడ్లో ఒక చిన్న పిల్లాడు గాంధీజీ వేషం వేసుకొని రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీదకి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేస్తుంటాడు. అది క్లీన్ చేస్తాడు చూడి, మొత్తం వేరే పక్కన బిల్డింగ్స్లలో ఉన్న పిల్లలు అందరు జాయిన్ అవుతారు. అందరు జాయిన్ అయ్యి క్లీన్ చేస్తుంటారు. సో అలా వాడు ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీనింగ్ గురించి చెప్పాడు. సో అది చాలా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది లైఫ్ బాయ్కి. ఇంకొకటి మీకు గుర్తుకుంది సర్ఫ్ సేవ్ 2 buckets of water యాడ్. సో అందులో ఏం చేస్తారంటే లేడీస్ అందరూ కలిసి వాటర్ సేవ్ చేయాలని చాలా ఇంపార్టెన్స్ మెసేజ్ ఉంటుంది. సో దానివల్ల సర్ఫ్కి చాలా రెప్యుటేషన్ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే వాటర్ సేవింగ్ కూడా మెసేజ్ స్ప్రెడ్ అయింది దానివల్ల. ఇంకొకటి చూసినట్టు జూలైలో ఏమైందంటే బాగా ఫ్లడ్స్ వచ్చినాయి ముంబైలో. దానివల్ల మలేరియా ప్రాబ్లం చాలా స్టార్ట్ అయింది. సో హిందుస్థాన్ యూనిలివర్ ఏం చేసిందంటే 150,000 లైఫ్ బాయ్ సోప్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ అది ఏమన్నదంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల డిసీజెస్ కూడా తక్కువ అవుతాయి. ఇంకొకటి సిఎస్ఆర్ బెనిఫిట్ ఏంటంటే అట్రాక్ట్ అండ్ రిటైన్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళు ఎంప్లాయీస్ని మంచి యంగ్ ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళ ఒక చారిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అది ఈసాప్స్ అంటారు దాన్ని, ఎంప్లాయీ సోషల్ ఆప్షన్స్. దాంట్లో వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక ఆప్షన్ ఇచ్చింది, మీరు కొంచెం టైం సోషల్ చారిటీ వర్క్లో ఇన్వాల్వ్ చేయాలని. సో దానివల్ల మహీంద్రాకి చాలా మంచి రెప్యుటేషన్ వచ్చింది. చాలా యంగ్ పీపుల్ జాయిన్ అయినారు ఆ కంపెనీలో. ఇంకా దీనికి చాలా స్టాండర్డ్స్ ఉంటాయి మెజర్ చేయాలంటే సస్టైనబిలిటీ. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీన్ని మెజర్ చేయాలంటే చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. ఐఎస్ఓ స్టాండర్డ్స్ తెలిసింది,
BSI స్టాండర్డ్స్ అండ్ గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్. ఈ స్టాండర్డ్ గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. ఈ స్టాండర్డ్లో కంపెనీస్ని రేట్ చేస్తారు వాళ్ళ సస్టైనబిలిటీ వర్క్ మీద. అంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు పైసలతో, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తుండ్రు, ఎలా కమ్యూనిటీకి హెల్ప్ చేస్తుండ్రు. సో ఆ వెబ్సైట్లో ఏమని చెప్పారంటే 2800 కంపెనీస్లో 39 ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ ఈ సస్టైనబిలిటీ వర్క్ చేస్తున్నాయి. సో యా మన ఇండియన్ శాస్త్రాలు ఏం చెప్తాయంటే మనం సంపాదించిన పైసలు అవి ఏం చేయాలంటే మనం డొనేట్ కూడా చేయాలి, దాన్ని ఎంజాయ్ కూడా చేయాలి. సో అవి మన ఇండియన్ శాస్త్రాలు చెప్తాయి. మన వేదాసులు ఏం చెప్తాయి అంటే ఇప్పుడు మనం భూమి నుంచి ఏమైనా తీసుకున్నాం అనుకో, మనం భూమికి ఏం హాని చేయొద్దు, అవి మన వేదాస్ చెప్తుంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంక్లూజన్ ఏంటంటే కంపెనీస్ ఉన్నాయి కదా, సో ఆ కంపెనీస్ చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్ చేయాలి. లైక్ స్కూల్స్ బిల్డ్ చేయాలి, ఎడ్యుకేషనల్ మెడికల్ క్యాంప్స్ సెటప్ చేయాలి, చారిటీ ప్రోగ్రామ్స్ చేయాలి. సో దీనివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది, కంపెనీకి కూడా చాలా బెనిఫిట్ వస్తుంది, పేరు వస్తుంది, రెప్యుటేషన్ వస్తుంది, మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, చాలా కాస్ట్ సేవింగ్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ కూడా చాలా ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే మనకు ఇండియాలో చూసినాం అనుకో, మనకు చాలా అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే చాలా ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తగ్గితే ఎలా అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్. చిన్నదైనా పెద్దదైనా ఏ కంపెనీ అయినా చేయొచ్చు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ధన్యవాదాలు.